రూపధారణ చేసే ఆత్మ మార్పు లేకుండానే ఉండిపోతుంది. ఆత్మ భగవంతుడి నిర్వికార నిర్గుణ ప్రతిరూపం. శ్రీ యుక్తేశ్వర్ గారు స్త్రీలను ఎన్నడూ పరిహసించనూ లేదు, వాళ్లను పురుషుడి పతనానికి కారకులుగా నిందించనూ లేదు. స్త్రీలు కూడా పురుషుల ఆకర్షణను ఎదుర్కోవలసి ఉంటుంది. ప్రాచీన కాలపు మహాభక్తుడు ఒక ఆయన స్త్రీలను నరకానికి ద్వారంగా చెప్పడానికి కారణం ఏమిటని నేను ఒకసారి గురుదేవుల్ని అడిగాను. చిన్నప్పుడు ఒక అమ్మాయి ఆయన మనశ్శాంతికి చాలా భంగకరంగా ఉండాలి అని జవాబిచ్చారు మా గురుదేవులు ఘాటుగా. లేకపోతే ఆయన స్త్రీని కాకుండా తనలోని ఆత్మనిగ్రహంలోని లోపాలను గ్రహించి ఉండేవాడు. చూడ్డానికి వచ్చిన వ్యక్తి ఎవరైనా మనోవికార ద్యోతకమైన కథ ఏదైనా చెప్పడానికి సాహసించేటట్లయితే గురుదేవులు గంభీరంగా మౌనం వహించేవారు. అందమైన ముఖం రెచ్చగొట్టే కొరడా లాంటిది, దాంతో దెబ్బలు తినే స్థితి తెచ్చుకోకండి అని శిష్యులకు చెప్పారు ఆయన. ఇంద్రియాలకు బానిసలైన వాళ్ళు ప్రపంచంలో ఆనందం ఎలా పొందగలరు? అసహ్యమైన బురదలో పొర్లాడుతున్నప్పుడు ప్రపంచపు సూక్ష్మ సుగంధాలు వాళ్లకు సోకవు. పాంచభౌతిక సుఖాలకు లోబడ్డ మనిషికి సున్నితమైన విచక్షణలన్నీ నశిస్తాయి. మాయాప్రేరితమైన కామలాలస నుంచి బయటపడటానికి ప్రయత్నించే విద్యార్థులకు శ్రీ యుక్తేశ్వర్ గారు వాళ్లను ఓర్పుగా అర్థం చేసుకొని తగిన సలహా ఇచ్చేవారు. ఆబకు కాకుండా ఆకలికి న్యాయమైన ప్రయోజనం ఉన్నట్టే తృప్తిపరచజాలని కోరికల్ని రేపటానికి కాకుండా కేవలం వంశాభివృద్ధి కోసమే ప్రకృతి కామ ప్రవృత్తిని నెలకొల్పింది అన్నారాయన. చెడ్డ కోరికల్ని ఇప్పుడు నాశనం చేయి, లేకపోతే అవి నీ సూక్ష్మ శరీరం భౌతిక కోశం నుంచి విడిపడ్డ తర్వాత కూడా నీతోనే ఉంటాయి. శరీరం వాటిని నిగ్రహించలేనంత బలహీనంగా ఉన్నప్పటికీ మనస్సు ఎప్పుడూ నిరోధిస్తూ ఉండాలి. వాటి ఆకర్షణ కనుక క్రూరమైన శక్తితో నీ మీద దాడి చేస్తున్నట్లయితే నిష్పాక్షిక విశ్లేషణతోనూ అజేయమైన సంకల్ప బలంతోనూ దాన్ని జయించాలి. ప్రకృతి సహజమైన ప్రతి వాంఛను జయించవచ్చు. మీ శక్తుల్ని పదిలపరుచుకోండి. ఇంద్రియాలనే ఉపనదులన్నింటినీ తనలో కలుపుకొని విశాలమైన మహాసముద్రంలా ఉండండి. రోజు తల ఎత్తే ఇంద్రియ వాంఛలు మీ అంతరంగంలో ఉన్న శాంతిని తొలిచేస్తాయి. అవి జలాశయానికున్న బెజ్జాల లాంటివి. దానిలోని అమృతతుల్యమైన జలాన్ని భౌతికవాదమనే ఎడారినాలలో వ్యర్థమయ్యేటట్లు చేస్తాయి. చెడ్డ కోరిక అనే శక్తివంతమైన ప్రచోదక ఆవేగం మానవుడి సుఖానికి మహాశత్రువు. ఆత్మనిగ్రహ సింహంలా ప్రపంచంలో తిరగండి. ఇంద్రియ దౌర్బల్యాలనే కప్పలు చుట్టూ చేరి మిమ్మల్ని తన్నకుండా చూసుకోండి. నిజమైన భక్తుడు సహజాత నిర్బంధాలన్నింటి నుంచి చివరికి విముక్తి పొందుతాడు. మానవ ప్రేమ కోసం తనకు గల అవసరాన్ని కేవలం పరమేశ్వరుడి కోసం ఆకాంక్షగా, అది సర్వవ్యాప్తమైనందువల్ల ఏకమాత్ర ప్రేమగా పరివర్తన చేస్తాడు. శ్రీ యుక్తేశ్వర్ గారి తల్లిగారు కాశీలో రాణామహల్ బస్తీలో ఉంటుండేవారు. నాకు మొట్టమొదట శ్రీ యుక్తేశ్వర్ గారి దర్శనం అయింది కాశీలోనే. ఆవిడ సౌమ్యురాలు, దయామయి అయినప్పటికీ కూడా దృఢమైన నిశ్చితాభిప్రాయాలు ఏర్పరచుకున్న వ్యక్తి. ఒకనాడు నేను ఆ తల్లి కొడుకు మాట్లాడుకుంటూ ఉండగా ఆవిడ ఇంటి బాల్కనీలో నించుని గమనించాను. గురుదేవులు తమకు స్వాభావికమైన పద్ధతిలో శాంతంగా యుక్తియుక్తంగా మాట్లాడుతూ ఏ విషయమో ఆమెకు నచ్చజెప్పటానికి ప్రయత్నిస్తున్నారు. ఆవిడ విసురుగా తల తిప్పడాన్ని బట్టి ఆయన ఆవిడకి నచ్చజెప్పలేకపోయారని స్పష్టమైంది. వద్దు నాయన,
ఇక వెళ్ళిపో. నీ జ్ఞానోపదేశాలు నాకు కాదు. నేను నీ శిష్యురాల్ని కాను. శ్రీ యుక్తేశ్వర్ గారు మరింక వాదించకుండా తిట్లు తిన్న చిన్న పిల్లవాడిలా వెనక్కి తగ్గారు. ఆవిడ యుక్తియుక్తం కాని మనస్థితుల్లో ఉన్నప్పుడు కూడా తల్లి మీద ఆయనకున్న గొప్ప గౌరవాన్ని చూసి ముగ్ధుణ్ణి అయ్యాను. ఆవిడ దృష్టిలో తన కొడుకు చిన్న పిల్లవాడే కానీ ఋషి కాడు. ఈ చిన్న సంఘటనకు ఒక ఆకర్షణ ఉంది. లోపల వినయంగాను బయట వంచరాని విధంగానూ ఉండే మా గురుదేవుల అసాధారణ స్వభావం మీద ఇది ఒక పక్క నుంచి వెలుగు ప్రసరింపచేసింది. సన్యాసం తీసుకున్న వ్యక్తి విద్యుక్తంగా లౌకిక బంధాల నుంచి విడిపడ్డ తర్వాత వాటిని నిలుపుకోవడానికి సన్యాస ధర్మ నియమాలు అనుమతించవు. గృహస్థుకు విద్యుక్తమైన పూజా పునస్కారాల వంటి కర్మకాండ నిర్వర్తించకూడదు. అయినప్పటికీ సనాతన సన్యాసాశ్రమాన్ని పునర్వ్యవస్థీకరించిన శంకరులు ఈ నియమాన్ని పట్టించుకోలేదు. ప్రేమాస్పదురాలైన తన తల్లిగారు కాలం చేసినప్పుడు ఆయన పైకెత్తిన తమ చేతిలో దివ్యాగ్ని పుట్టేటట్టు చేసి దాంతో ఆవిడ దేహాన్ని దహనం చేశారు. శ్రీ యుక్తేశ్వర్ గారు కూడా నిర్బంధాల్ని ఉపేక్షించటం అంత ఘనంగా కాకపోయినా అంతకన్నా తక్కువ స్థాయిలో వెల్లడి అయింది. తల్లిగారు గతించిన తర్వాత ఆయన కాశీలో పవిత్రమైన గంగానది ఒడ్డున దహనకాండ ఏర్పాటు చేయించి గృహస్థ ధర్మం ప్రకారం అనేక మంది బ్రాహ్మణులకు సంతర్పణ చేయించారు. సంకుచితమైన అనుబంధాల్ని అధిగమించటానికి సన్యాసులకు తోడ్పడడం కోసం ఉద్దేశించినవి శాస్త్రీయమైన నిషేధాలు. శంకరులు, శ్రీ యుక్తేశ్వర్ గారు తమ అస్తిత్వాల్ని వైయక్తిక రహితమైన చిచ్చక్తిలో సంపూర్ణంగా విలీనం చేసుకున్నారు. నియమాన్ని ఆశ్రయించుకొని రక్షణ పొందవలసిన అవసరం వారికి లేదు. ఒక్కొక్కప్పుడు ఒకానొక గురువు విధికి ఏర్పడ్డ రూపం కన్నా దాని నియమం ఘనమైనదని నిరూపించటం కోసం కావాలని దాన్ని ఉపేక్షిస్తాడు. ఆ విధంగా యేసుక్రీస్తు విశ్రాంతి రోజున ధాన్య కంకులు కోశాడు. అనివార్య విమర్శకులకు ఆయన ఇలా చెప్పాడు: విశ్రాంతి రోజు ఏర్పడ్డది మనిషి కోసం కానీ మనిషి విశ్రాంతి రోజు కోసం కాదు. పవిత్ర గ్రంథాలు తప్పించి శ్రీ యుక్తేశ్వర్ గారు చదివింది స్వల్పం. అయినప్పటికీ ఆయనకు అత్యంత అర్వాచీనమైన వైజ్ఞానిక ఆవిష్కరణలు, జ్ఞానపరమైన ఇతర ప్రగతులు తప్పనిసరిగా పరిచయమై ఉండేవి. అద్భుత సంభాషణా చతురులైన ఆయన తమ అతిథులతో అనేక విషయాల గురించి కులాసాగా చర్చలు జరిపేవారు. మా గురుదేవుల సద్యస్ఫూర్తి, నోరారా నవ్వే నవ్వు ప్రతి చర్చకు జీవం పోసేవి. తరచూ గంభీరంగా ఉన్నప్పటికీ గురుదేవులు విషాదంగా ఎన్నడూ ఉండేవారు కారు. బైబిల్ నుంచి ఉదహరిస్తూ ఆయన ఈశ్వరాన్వేషణ చేయడానికి మనుషులు తమ ముఖాల్ని వికృతం చేసుకోనక్కర్లేదు అన్నారు. దైవ సాక్షాత్కారం పొందడం అంటే అన్ని దుఃఖాలకి అంత్యక్రియ జరిపించటమేనన్న సంగతి గుర్తుంచుకోండి. ఆశ్రమానికి వచ్చిన తాత్వికులు, ఆచార్యులు, న్యాయవాదులు, విజ్ఞాన శాస్త్రవేత్తల్లో కొందరు మొట్టమొదటిసారిగా వచ్చినప్పుడు తామొక చాదస్తపు మతాభిమానిని కలుసుకోబోతున్నామని భావించేవారు. అప్పుడప్పుడు అహంకారంతో కూడిన ఒక చిరునవ్వు వల్ల కానీ, తెచ్చిపెట్టుకున్న ఓర్పుతో చూసిన ఓ చూపు వల్ల కానీ ఆ కొత్తగా వచ్చిన వాళ్ళు ఆయన దగ్గర ఆశించిందల్లా రుచి పచి లేని 4 ఉపదేశ వాక్యాలకు మించి మరేమీ లేదన్న సంగతి వెల్లడి అయ్యేది. కానీ శ్రీ యుక్తేశ్వర్ గారితో మాట్లాడిన తర్వాత తాము కృషి చేసిన తమ ప్రత్యేక రంగాల్లో
ఆయనకు సునిశితమైన పరిజ్ఞానం ఉన్న సంగతి కనిపెట్టిన ఆ ఆగంతుకులకు అక్కడి నుంచి వెళ్ళాలంటే మనసు ఒప్పేది కాదు. మామూలుగా మా గురుదేవులు అతిథులతో సౌమ్యంగా, స్నేహపూర్వకంగా వ్యవహరించేవారు. ఆయన ఇచ్చే స్వాగతం సౌహార్దంతో ముగ్ధుల్ని చేసేది. కానీ దురహంకారం అనే మొండి జబ్బు గల వాళ్లకు మాత్రం బలవర్ధకమైన ఆఘాతాలు తగులుతూ ఉండేవి. వాళ్లకు గురుదేవుల్లో కనిపించేది నిరుత్సాహజనకమైన ఉపేక్ష లేదా బలీయమైన వ్యతిరేకత. అయితే మంచు, లేకపోతే ఇనుము. ఒక మాటు ప్రఖ్యాత రసాయన శాస్త్రవేత్త ఒకడు శ్రీ యుక్తేశ్వర్ గారితో హోరాహోరీగా తర్క వితర్కాలు చేశాడు. దేవుణ్ణి పసిగట్టడానికి విజ్ఞాన శాస్త్రం ఏ సాధనాన్ని తయారు చేయలేదు కాబట్టి దేవుడు ఉన్నాడన్న సంగతి తాను ఒప్పుకోను అని చెప్పారు. అంటే పరమాత్మను మీ శోధన నాళికల్లో పట్టి పరీక్షించడంలో కారణం చెప్పలేనంతగా విఫలమయ్యారన్నమాట. గురుదేవుల చూపు తీవ్రంగా ఉంది. నేను ఒక కొత్త ప్రయోగం సిఫార్సు చేస్తాను. ఎడతెరిపి లేకుండా మీ ఆలోచనల్ని 24 గంటల పాటు పరీక్షించండి. ఆ తర్వాత దేవుడు లేకపోవటం గురించి మీరు ఆశ్చర్యపోరు. ఒక ప్రసిద్ధ విద్వాంసుడు కూడా ఇలాగే దెబ్బతిన్నాడు. ఆయన ఆశ్రమానికి మొట్టమొదటిసారిగా వచ్చినప్పుడు జరిగింది ఇది. ఆయన మహాభారతంలోంచి, ఉపనిషత్తులలోంచి, శంకరాచార్యుల వారి భాష్యాలలోంచి అనేక భాగాలు వినిపిస్తుంటే ఇంటి వాసాలు కూడా మారుమోగాయి. మీ మాటలు వినడానికి ఎదురు చూస్తున్నాను. అంతవరకు నిశ్శబ్దమే ఆవరించి ఉందన్నట్టుగా ఉంది శ్రీ యుక్తేశ్వర్ గారి కంఠస్వరంలో వెల్లడి అయిన జిజ్ఞాస. ఆ విద్వాంసుడు తికమక పట్టాడు. ఇతరులు చెప్పినవి కోకొల్లలుగా ఉన్నాయి. ఆ వచ్చిన ఆయనకు కాస్త దూరంలో మామూలుగా నేను కూర్చునే మూలనే కూర్చున్నాను. గురుదేవుల మాటలకు సంతోషం పట్టలేక వంకర్లు తిరిగిపోయాను. కానీ ప్రత్యేకించి మీ జీవిత విశిష్టతను బట్టి మీరు అందించే మౌలిక వ్యాఖ్య ఏమిటి? మీరు ఏ పవిత్ర గ్రంథాన్ని వంట పట్టించుకొని మీ సొంతం చేసుకున్నారు? ఈ చిరంతర సత్యాలు మీ స్వభావాన్ని ఏ ఏ రకాలుగా పునరుద్ధరించాయి? ఇతరుల మాటల్నే యాంత్రికంగా మారు పలుకుతూ గ్రామ్ఫోన్లా ఉంటే చాలనుకుంటున్నారా? ఓడిపోయాను. చిన్నబోయిన ఆయన ముఖం నవ్వు పుట్టించేలా ఉంది. నాకు ఆంతరిక అనుభవం ఏమీ లేదు. ఆధ్యాత్మిక అపస్మారానికి బదులు వివేచనాయుతంగా పెట్టే కామ పరిహారంగా పనికిరాదన్న సంగతి బహుశా ఆయన మొట్టమొదటిసారిగా గ్రహించారు. శిక్షితుడైన ఆ విద్వాంసుడు వెళ్ళిపోయిన తర్వాత మా గురుదేవులు ఇలా వ్యాఖ్యానించారు. అనుభవశూన్యులైన ఈ పండితమన్యులు దీపం దగ్గర చదివి చదివి చమురు కంపు కొడుతుంటారు. వేదాంతం అంటే కేవలం బుద్ధి వికాసం కోసం అనాయాసంగా చేసే వ్యాయామం లాంటిది అనుకుంటారు. వాళ్ళు తమ ఉదాత్త భావనలను బాహ్య చర్య తాలూకు మొరటుతనానికి కానీ, మందలిస్తూ ఉండే ఏ ఆంతరిక శిక్షణకు కానీ సంబంధం లేని విధంగా జాగ్రత్తగా ఏర్పరచుకుంటారు. కేవల పుస్తక పరిజ్ఞానానికి ఉన్న నిష్ఫలత గురించి గురుదేవులు ఇతర సందర్భాల్లో నొక్కి వక్కాణించారు. పెద్ద పెద్ద మాటలతో అవగాహనను తికమక చేయకండి అని వ్యాఖ్యానించారు ఆయన. ఒక్కొక్క శ్లోకమే మెల్లగా వంటబట్టించుకుంటూ చదివేటట్లయితే ఆంతరిక అనుభవ సాధన పట్ల కోరిక రగులుకొల్పటానికి పవిత్ర గ్రంథాలు బాగా సాయపడతాయి. లేకపోతే కేవలం మెదడుకు పని చెప్పేటట్లు నిరంతరం సాగే అధ్యయనానికి ఫలితంగా అహంభావం, కృత్రిమ సంతృప్తి, వంటబట్టని తెలివి ఏర్పడవచ్చు. శ్రీ యుక్తేశ్వర్ గారు
పవిత్ర గ్రంథాల పరిజ్ఞానం పెంపొందించుకునే విషయంలో తమకు కలిగిన అనుభవం ఒకటి చెప్పారు. ఇది జరిగింది తూర్పు బెంగాల్ అడవిలో ఒక ఆశ్రమంలో. అక్కడ ఆయన దబ్రూ వల్లభ్ అనే ప్రసిద్ధ గురువు అనుసరించే శిక్షణ విధానాన్ని గమనించారు. ఒక రకంగా సులువుగా, మరో రకంగా కష్టంగానూ ఉండే ఆయన పద్ధతి సనాతన భారతదేశంలో సామాన్యమైనదే. దబ్రూ వల్లభ్ గారు ఏకాంత వనప్రదేశంలో తమ శిష్యుల్ని చుట్టూ కూర్చోపెట్టుకున్నారు. పవిత్ర గ్రంథమైన భగవద్గీత వాళ్ళ ముందు తెరిచిపెట్టి ఉంది. వాళ్ళు ఒక శ్లోకం మీద అరగంట సేపు నిలకడగా చూపు నిలిపి ఉంచి ఆ తర్వాత కళ్ళు మూసుకున్నారు. మరో అరగంట గడిచిపోయింది. గురువుగారు దాని మీద టూకీగా వ్యాఖ్యానం చేశారు. ఒక గంట సేపు వాళ్ళు నిశ్చలంగా ధ్యానం చేశారు. చివరికి గురువుగారు మాట్లాడారు. శ్లోకం అర్థం చేసుకున్నారా? చేసుకున్నానండి. ఆ శిష్య బృందంలో ఒకడు నొక్కి చెప్పడానికి సాహసించాడు. లేదు, పూర్తిగా కాదు. శతాబ్దుల తరబడిగా భారతదేశానికి పునర్యవ్వనం ప్రసాదించటానికి ఈ మాటలకు శక్తినిచ్చిన ఆధ్యాత్మిక జీవశక్తిని అన్వేషించు. మౌనంలో మరో గంట గడిచిపోయింది. గురువుగారు శిష్యుల్ని పంపేసి శ్రీ యుక్తేశ్వర్ గారి వైపు తిరిగారు. మీకు భగవద్గీత తెలుసా? తెలియదండి. నా కళ్ళు, నా మనస్సు ఆ పుస్తకం పుటల్లో చాలాసార్లు పరిగెత్తేయే కానీ నిజం తెలియదండి. వందల కొద్దీ జనం దీనికి వేరుగా సమాధానం ఇచ్చారు. ఆ మహాసాధువు ఆశీఃపురస్సరంగా మా గురుదేవుల వైపు చిరునవ్వు నవ్వారు. పవిత్ర గ్రంథ సంబంధమైన సంపదను బయటికి ప్రదర్శించడంలో నిమగ్నులైన వాడికి అమూల్యమైన ముత్యాల కోసం మౌనంగా లోపలికి మునగడానికి సమయం ఏముంటుంది? శ్రీ యుక్తేశ్వర్ గారు తమ శిష్యుల అధ్యయనాన్ని కూడా ఏకాగ్ర చిత్తంతో కూడిన అదే తీవ్ర పద్ధతిలో సాగేటట్టు నడిపించేవారు. జ్ఞానాన్ని వంటబట్టించుకునేది తనలో ఉన్న అణువు ద్వారానే కానీ కళ్ళతో కాదు అన్నారు ఆయన. ఒకానొక సత్యాన్ని గురించి నీలో ఉన్న ప్రగాఢ విశ్వాసం కేవలం నీ మెదడులో మాత్రమే కాక నీ అస్తిత్వం అంతటా వ్యాప్తమై ఉన్ననాడు నువ్వు దాని అర్థాన్ని రూఢిపరచడానికి సంకోచిస్తావు. ఆధ్యాత్మిక సిద్ధికి పుస్తక పరిజ్ఞానాన్ని అవసరమైన ఒక మెట్టుగా పరిగణించవలసిన ధోరణి ఏది విద్యార్థిలో పొడగట్టకుండా నిరుత్సాహపరిచేవారు. ఋషులు ప్రగాఢమైన జ్ఞానాన్ని ఒక్కొక్క వాక్యంలో ఇమిడ్చి రాస్తే విద్వాంసులు వాటిని వ్యాఖ్యానించడంలో తరతరాలుగా పూర్తిగా నిమగ్నులై ఉన్నారు. అంతులేని సాహిత్య వివాదం మందబుద్ధులకే. దేవుడున్నాడు అన్న చింతన కన్నా కాదు, దేవుడు గురించిన చింతన కన్నా శీఘ్రంగా ముక్తిని ప్రసాదించేది మరొకటి ఏముంది? కానీ మానవుడు సరళత వైపు అంత సులభంగా మళ్ళడు. బుద్ధివాది దేవుణ్ణి ధ్యేయంగా పెట్టుకోవడం అరుదు. అంతకన్నా విద్యా సంబంధమైన ఆడంబరాల మీదే దృష్టి నిలుపుతాడు. తాను అటువంటి పాండిత్యం గడించగలిగినందుకు అతని అహం సంతుష్టి చెందుతుంది. లౌకికమైన తమ హోదాను కానీ సంపత్తిని కానీ సగర్వంగా స్పృహలో ఉంచుకున్న వాళ్ళు మా గురుదేవుల సాన్నిధ్యంలో తమకు ఉన్న వాటికి తోడు వినయాన్ని కూడా చేర్చుకోవడం సంభవం. ఒకసారి స్థానికంగా ఉండే మేజిస్ట్రేట్ గారు ఒకరు పూరీలో సముద్ర తీరాన ఉన్న ఆశ్రమంలో ఇంటర్వ్యూ కావాలని కోరారు. పరమ కర్కోటకుడని పేరు పొందిన ఆయన గారు తలుచుకుంటే మా ఆశ్రమాన్ని మాకు కాకుండా చేయగల అధికారం ఉన్నవాడు. ఈ యథార్థాన్ని నేను మా గురువులకు చెప్పాను. కానీ
ఆయన నిశ్చలంగా కూర్చున్నారు. వచ్చిన ఆయన్ని పలకరించడానికి లేవనైనా లేవలేదు. నేను కొద్దిగా గాబరా పడుతూ తలుపు దగ్గర కూర్చున్నాను. శ్రీ యుక్తేశ్వర్ గారు మెజిస్ట్రేట్ గారి కోసం కుర్చీ తెమ్మని కూడా నాకు చెప్పలేదు. ఆయన గారు కూర్చోవడానికి ఒక కొయ్యపెట్టెతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. తన ప్రాముఖ్యాన్ని ఇక్కడ యథావిధిగా గుర్తిస్తారన్న సహజమైన ఆశ కూడా సఫలం కాలేదు. తర్వాత ఆధ్యాత్మిక చర్చ ఒకటి జరిగింది. ఆ అతిథి అడుగడుగున పవిత్ర గ్రంథాలకు తప్పుడు వ్యాఖ్యానాలు చేస్తూ వచ్చాడు. ఆయన చెప్పే వాటిలో తప్పులు పెరిగే కొద్దీ కోపం కూడా పెరుగుతూ వచ్చింది. నేను ఎంఏ పరీక్షలో మొదటి స్థానం సంపాదించానని తెలుసా మీకు అని అడిగాడు. హేతుబుద్ధి ఆయన్ని విడిచిపెట్టింది. అయినప్పటికీ ఆయన ఇంకా అరవగలుగుతున్నాడు. మెజిస్ట్రేట్ గారు, ఇది మీ కోర్టు గది కాదన్న సంగతి మర్చిపోతున్నారు అని జవాబిచ్చారు గురుదేవులు శాంతంగా. మీ కుర్రతనపు మాటల్ని బట్టి మీ కాలేజీ చదువు చెప్పుకోదగ్గదేమీ కాదని అనిపిస్తుంది. ఏమైనప్పటికీ యూనివర్సిటీ డిగ్రీకి వైదిక సాక్షాత్కారానికి ఏమీ సంబంధం లేదు. సాధువుల్ని అకౌంటెంట్ల మాదిరిగా ప్రతి సెమిస్టర్లోనూ జట్లుగా తయారు చేయడం జరగదు. కొంతసేపు మాట పలుకు లేకుండా కొయ్యబారి ఉన్న తర్వాత ఆయన కులాసాగా నవ్వాడు. స్వర్గలోకపు మెజిస్ట్రేట్కు ఎదురుపడడం ఇదే నాకు మొదలు అన్నాడు ఆయన. తర్వాత ఆయన తనలో అంతర్భాగమైపోయిన న్యాయశాస్త్ర పరిభాషను గుప్పిస్తూ తనను పరివీక్షార్థక శిష్యుడిగా స్వీకరించమని లాంఛనపూర్వకంగా అభ్యర్థించాడు. లాహిరి మహాశైలులాగే శ్రీ యుక్తేశ్వర్ గారు కూడా అనేక సందర్భాల్లో సన్యాసం తీసుకోదలిచిన అపరిపక్వ శిష్యుల్ని నిరుత్సాహపరిచేవారు. దైవ సాక్షాత్కారం పొందనివాడు కాషాయ వస్త్రం ధరించడం సమాజాన్ని తప్పుదారి పట్టిస్తుంది అన్నారు గురుదేవులిద్దరూ. సన్యాసానికి బాహ్యమైన చిహ్నాల్ని మర్చిపోండి. అవి మీలో మిథ్యాహంకారం కలిగించి హాని చేయవచ్చు. మీరు నిబ్బరంగా ప్రతిరోజు సాధించే ఆధ్యాత్మిక ప్రగతి కన్నా ముఖ్యమైనది మరొకటి లేదు. అందుకు క్రియాయోగాన్ని ఉపయోగించండి. మనిషి విలువను గణించటానికి సాధువు ఒక నిశ్చయమైన ప్రమాణాన్ని ఉపయోగిస్తాడు. ఒకచోటికి మరొక చోటికి మారుతుండే ప్రపంచపు కొలబద్దలకు అది భిన్నమైనది. మానవులు వాళ్ళ దృష్టిలో వాళ్ళకే చిత్రమైన వన్నెల్లో గోచరిస్తారు. వాళ్ళని గురువు 2 తరగతులుగా విభజిస్తాడు. దేవుణ్ణి అన్వేషించని అజ్ఞానులు, అన్వేషించే జ్ఞానులు అని. మా గురుదేవులు తమ ఆస్తి వ్యవహారాలు నిర్వహణకు సంబంధించిన వివరాల్ని స్వయంగానే చూసుకునేవారు. అన్యాయానికి వెనకాడని వ్యక్తులు కొందరు ఆయనకు పెద్దల నుంచి సంక్రమించిన భూమిని స్వాధీనం చేసుకోవడానికి అనేక సందర్భాల్లో ప్రయత్నం చేశారు. దృఢ నిశ్చయంతోనూ న్యాయస్థానంలో దావాల ద్వారా శ్రీ యుక్తేశ్వర్ గారు ప్రతి ప్రత్యర్థిని ఓడించారు. బిచ్చమెత్తుకునే గురువుగా కానీ తమ శిష్యులకు భారంగా కానీ ఎన్నడూ బతకటం ఇష్టం లేక ఆయన బాధాకరమైన ఈ అనుభవాలకు తల ఒగ్గవలసి వచ్చింది. భయావహమైన నిష్కాపట్యం గల మా గురుదేవులు లౌక్య సంబంధమైన కపటాలు ఎదుర్కోపోవడానికి ఒక కారణం ఆయనకు గల ఆర్థిక స్వాతంత్రం. తమను పోషించే వాళ్ళని పొగడవలసి ఉన్న గురువుల మాదిరిగా కాకుండా మా గురుదేవులు ఇతరుల సంపద తాలూకు బాహ్య ప్రభావాలు కానీ సూక్ష్మ ప్రభావాలు కానీ తమ మీద పని చెయ్యని వారు. ఏ అవసరానికైనా సరే ఆయన ఒకరిని డబ్బు అడగడం కానీ సూచనగా చెప్పటం కానీ నేను ఎన్నడూ వినలేదు. ఒకనాడు
కోర్టు సమన్లు అందించటానికి కోర్టు ఉద్యోగి ఒకడు శ్రీరాంపూర్ ఆశ్రమానికి వచ్చాడు. కన్నాయ్ అనే శిష్యుడు నేను అతన్ని గురుదేవుల సన్నిధికి తీసుకువెళ్ళాం. శ్రీ యుక్తేశ్వర్ గారి పట్ల ఆ ఉద్యోగి చూపిన ధోరణి దారుణంగా ఉంది. మీరు ఈ ఆశ్రమం నీడలోంచి వచ్చి కోర్టు గదిలో న్యాయమైన గాలి పీల్చుకునేటట్లయితే మీ ఒంటికి మంచిది అన్నాడతను తిరస్కార భావంతో. నేను ఓర్చుకోలేకపోయాను. అమర్యాదగా మరొక్క మాట బయటికి వచ్చిందా నువ్వు మట్టి కరుస్తావు అంటూ అతన్ని ఎదిరిస్తూ ముందుకు వెళ్ళాను. కన్నాయ్ కూడా ఆ ఉద్యోగి మీద అరిచాడు. నీచుడా, ఈ పవిత్రమైన ఆశ్రమంలోకి వచ్చి అవాకులు చవాకులు పేల్తావా? కానీ గురుదేవులు తనను తిట్టేవాడిని కాయడానికి ఎదురుగా వచ్చి నిలబడ్డారు. ఏమీ లేని దానికి అలా ఆవేశపడకండి. ఇతను తన న్యాయమైన విధి నిర్వర్తిస్తున్నాడు. ఆ ఉద్యోగి తనకు ఎదురైన విభిన్న ఆదరాలకు చకితుడై గౌరవ పురస్సరంగా క్షమాపణ చెప్పుకొని అక్కడి నుంచి ఉడాయించాడు. అంత ఉగ్రమైన సంకల్పశక్తి గల గురువులు లోపల ఎంత శాంతవంతులో గ్రహించినప్పుడు ఆశ్చర్యం కలిగింది. వజ్రాదపి కఠోరాన్ని మృదువుని కుసుమాదపి అంటే దయ చూపించే సందర్భంలో పువ్వు కన్నా మెత్తన, నియమాలకు ముప్పు వాటిల్లే సందర్భంలో పిడుగు కన్నా కఠినం అన్న ఆర్యోక్తి ఆయనకు బాగా నప్పింది. బ్రౌనింగ్ కవి చెప్పినట్లుగా తాము చీకట్లో ఉన్నందువల్ల వెలుతురును ఓపలేని వాళ్ళు ఈ ప్రపంచంలో ఎప్పుడూ ఉంటూనే ఉన్నారు. అప్పుడప్పుడు బయటివాడొకడు తాను ఊహించుకున్న ఏదో ఒక ఇబ్బందికి ఉద్రేకపడి శ్రీ యుక్తేశ్వర్ గారిని నిందించేవాడు. మనస్సు చెదరని మా గురుదేవులు అతని ఆరోపణలో సత్యలేశం ఏదైనా ఉందేమో చూడడానికి ఆత్మవిమర్శ చేసుకుంటూ అతను చెప్పేది వినమ్రంగా వినేవారు. ఇటువంటి సంఘటనలు, గురుదేవుల అద్వితీయమైన సూక్తులు ఒకదాన్ని నాకు గుర్తుకు తెస్తాయి. కొందరు ఇతరుల తలలు తెగ్గోసి తాము ఎత్తుగా కనబడాలని చూస్తారు. సాధువులో వ్యక్తమయ్యే అమోఘమైన ప్రశాంతత ఏ ఉపదేశము కలిగించలేని ప్రభావం కలిగిస్తుంది. కోపం నిదానంగా వచ్చేవాడు బలవంతుడి కన్నా బలిష్ఠుడు. తన ఆత్మను తాను పాలించుకునేవాడు ఒక్క పట్నాన్ని పట్టుకున్నవాడి కన్నా గొప్పవాడు. రాజతేజో విరాజమానులైన మా గురుదేవుల మనస్సు కీర్తి మీద కానీ లౌకిక లబ్ధి మీద కేంద్రీకరించి ఉంటే ఆయన సులువుగా ఒక రాజాధిరాజో ప్రపంచాన్ని గడగడలాడించే యోధుడో అయి ఉండేవారని తరచూ అనుకుంటూ ఉండేవాడిని. వాటి బదులు ఆయన కోపం, అహంభావం అనే ఆంతరిక దుర్గాల్ని కూలగొట్టడానికి పూనుకున్నారు. వాటి పతనమే మానవుడి ఔన్నత్యానికి నిదర్శనం. ఒక యోగి ఆత్మకథ 12వ అధ్యాయం. గురుదేవుల ఆశ్రమంలో గడిచిన కాలం.